రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో మెయిన్గా ఏంటంటే మిరప తోటలు నాటేటువంటి ప్రదేశాలు మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటక బళ్ళారి ఏరియా విపరీతంగా వేస్తూ ఉంటారు. ఈ అనంతపురం కానీ కర్నూలు కానీ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లా తర్వాత ఖమ్మం కానీ తెలంగాణలో ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబాద్ కానీ వరంగల్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఇట్లా ములుగు ఏరియా కానీ మొత్తం కూడా భూపాలపల్లి జిల్లా ఇటంతా కూడా మనకి మిరప తోటలు సాగు చేస్తూ ఉంటారు. సో మిరప తోట సాగు చేసే రైతులు అందులో కొంతమంది మాత్రమే పంట మార్పిడి చేస్తూ ఉంటారు. చాలామంది రైతులు కూడా ఒక 10% 20% మాత్రమే పంట మార్పిడి చేస్తారు. మిగతా రైతులందరూ కూడా ఎవరైతే రెగ్యులర్గా మనకి మిరప పంట వేసే రైతులు వేసిన పంటలోనే ఖచ్చితంగా మనకి మిరప పంట మళ్ళీ అదే సంవత్సరం కంటిన్యూస్గా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా వేసే రైతులు 20 సంవత్సరాల నుంచి వేసే రైతులు కూడా 100% ఉన్నారు. సో ఈ వీడియో ఏంటంటే మనకి ఈ రెగ్యులర్గా మనం ఒకటే పంట వేస్తున్నాం, దాంట్లో విపరీతమైన కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం. సో కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం కానీ ఆ కాంప్లెక్స్ ఎరువుల్ని మొక్క తీసుకునేదానికి మనం యాజమాన్యాలు మనం ఖచ్చితంగా చేయలేకపోతున్నాం. మరి దానికి సంబంధించి మనం ఎటువంటి యాజమాన్యాలు చేస్తే మనం రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించినటువంటి అవక్షేపాలన్నీ కూడా మనం మళ్ళీ మొక్కకి అందే అవకాశం ఉంది. ఉన్న వాటిని మనం ఎట్లా కరిగించి మనం మొక్కకి అందించాలి, భూమిలో మన కార్బన్ శాతాన్ని ఎట్లా పెంచుకోవాలి, మొక్క వేరు వ్యవస్థ బలంగా పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి, తర్వాత మొక్క న్యూట్రిషన్స్ అప్టేకింగ్ పెంచుకునే విధంగా మనం ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంప్లెక్స్ ఎరువులు వేస్తాం, కాంప్లెక్స్ ఎరువులు ఒకటే కాదు వాటితో పాటు ఇంకేం వేయటం వల్ల మనకి మొక్క అనేది బలంగా పెరిగే అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా చెప్తా. మిరప వేసే ప్రతి రైతుకు కూడా ఈ వీడియో ఉపయోగపడుద్ది. చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ప్రతి రైతు కూడా. సో మెయిన్గా ఏంటంటే మిరపతోట వేసినామా పైన మందులు స్ప్రే చేసినామా కాదు, కింద మనం ఏ విధమైన సాయిల్ని మనం ఎట్లా బలంగా తయారు చేసుకుంటే అట్లనే మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది. సాయిల్ని మర్చిపోయి పైన స్ప్రేయింగ్లు ఒక్కటి కొడితేనే మనకి పంటల దిగుబడి అనేది రాదు. ఇప్పుడు మనం మొక్క వేసే ముందు ఖచ్చితంగా మనం డిఏపినో సింగిల్ సూపర్ ఫాస్ఫేటో మనం వేస్తూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ 24 వేస్తాం, లేదంటే 20-20-0-13 వేస్తుంటాం, లేదంటే 14-35-14 వేస్తూ ఉంటాం, లేదు అని అంటే 28-28-0 అని చెప్పేసి మనకి మందు కట్టలన్నీ కూడా మనకి దొరికిన దాన్ని బట్టి వేస్తూనే ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైంది అంటే ప్రతి మందు కట్టకి ఖచ్చితంగా ఒక 200 నుంచి 300 రూపాయల రేట్ అనేది పెరగడం జరిగింది. మీరు ఇష్టానుసారంగా మందు కట్టలు వేసినా కూడా అది మొక్క తీసుకోదు, అదంతా కూడా వేస్ట్గా మనకు సాయిలో కలిసిపోతుంది, భూమి చౌడుబారిపోతూ ఉన్నాయి మెయిన్గా. సో మరి వీటిని తగ్గించుకొని వీటి ద్వారా మనం వేసేది కొద్దిగా అయినా కూడా అది 100% మొక్క తీసుకునే విధంగా ఉండాలి అని అంటే మనకి హ్యూమిక్ యాసిడ్ అని, ఫల్విక్ యాసిడ్ అని, తర్వాత సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, ఎల్గల్ ఎక్స్ట్రాక్ట్ అని, తర్వాత మనకి అమినో యాసిడ్స్ అని చెప్పేసి ఒక 4 రకాల పోషకాలు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్, ఈ 4 కూడా ఇది ఒక టైప్ ఆఫ్ పోషకాలు. 8 రకాలు ఉన్నాయి, ఈ 4 రకాలు మనకు ఉపయోగపడతాయి వీటిలో మెయిన్గా. సో ఈ 4 మనం ఎట్లా వాడాలి, ఈ వాడటం వల్ల ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ 4 కాంబినేషన్స్గా వాడటమే చాలా మంచిది. ఈ 4 కాంబినేషన్స్ ఎప్పుడు వాడాలి, మొక్క వేసిన ముందు నుంచి అంటే చివరి దుక్కి నుంచి కూడా తర్వాత 60 రోజుల దశ వరకు కూడా మనం వాడుకోవచ్చు. సో అంటే మనం 10-15 రోజులకు ఒకసారి మనం గుంటకు తోలుతూ ఉంటాం, బోధలు ఎక్కిస్తూ ఉంటాం, అది వేసేటప్పుడు మనం కాంప్లెక్స్ వేస్తాం, ఆ కాంప్లెక్స్లో కలిపి వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఈరోజు నాటేద్దాం అనుకున్నారు, దానికంటే ముందు భూమిని తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారు, డిఏపి లాంటిది వేస్తూ ఉంటారు. సో డిఏపి వేసుకోవచ్చు, కానీ దానికంటే ముందు మీరు ఏం చేస్తారు అని అంటే 100% హ్యూమిక్, ఫల్విక్, అమైనో యాసిడ్స్, దాంతోపాటుగా ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కలిపినటువంటి ఖచ్చితంగా ఏదైనా సాయిల్ కిట్ మీరు వేసుకోండి. ఈ సాయిల్ కిట్ 100% మీకు ఉపయోగపడుద్ది. అది ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే మీరు మొక్క వేసేదానికంటే ముందే ఈ భూమిలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువుల అవక్షేపాలన్నిటి కూడా మొక్క తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ పని చేయండి. సో లేదు అని అంటే వీటితో పాటుగా మనకి మొక్క ఇంకా బలంగా రావాలంటే ఇప్పుడు వాస్తవానికి హ్యూమిక్ యాసిడ్ ఉంది, దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఈ మీరు వేసినటువంటి కాంప్లెక్స్ ఎరువుల్ని మొక్క తీసుకునే దానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. రెండోది వచ్చరికి వేరు వ్యవస్థను బాగా పెంచుద్ది, కొత్త వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మూడోది వచ్చరికి మొక్కను ఎప్పుడు కూడా చాలా హెల్దీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. భూమిలో నీటి నిల్వ శాతాన్ని పెంచుద్ది, భూమిలో కార్బన్ శాతాన్ని పెంచుద్ది ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది. ఇది పొటాషియం హ్యూమేట్ 98% అని చెప్పి అనుకుంటా ఉంటాం మనం. సో ఇదొకటి. రెండోది వచ్చరికి అమైనో యాసిడ్స్ దేనికి ఉపయోగపడతాయి, ఎప్పుడు కూడా మొక్క యొక్క చిగుర్లు అనేటివి న్యాచురల్ గ్రోత్ వచ్చే విధంగా,
మొక్క యొక్క పుష్పాలు కానీ మొక్క హెల్దీగా ఉండటానికి, దాని యొక్క హార్మోన్స్ డౌన్ కాకుండా ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న వాతావరణం, ఈ సంవత్సరం ఉండే వాతావరణం ఏంటంటే ఎక్కువగా వేడి వాతావరణం ఉండే అవకాశం ఉంది, వర్షాలు తక్కువగా ఉంటాయి. ఇట్లాంటి వాతావరణంలో ఇటువంటి స్ట్రెస్కి ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మొక్క అనేది బాగా ఒత్తిడికి లోనవుద్ది. మనం ఈ ఎమైనో యాసిడ్ అనే దాన్ని రెగ్యులర్గా మనం మొక్కకి అందించినట్లయితే అది ఈ ఒత్తిడి లోని కాకుండా గురి అవ్వకుండా ఉండే అవకాశం 100% ఉంది. ఈ సీవిడ్ మనకి ఎమైనో యాసిడ్ వల్ల ఉపయోగం. ఇక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ హార్మోన్. ఇది ఒక టైప్ ఆఫ్ హార్మోన్, గ్రోత్ ప్రమోటర్, బయోస్టిమ్యులెంట్, అన్ని రకాలు కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చెప్పా. ఆ వీడియో మనకి కింద కామెంట్లు వేస్తే అది చూసే ప్రయత్నం చేయండి. సో ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా మనకు ఒక టైప్ ఆఫ్ హార్మోన్గా పనిచేస్తుంది. మనకి బ్రాంచెస్ అనేటివి మొక్క పెరిగే క్రమంలో మొక్క యొక్క బ్రాంచెస్ అనేటివి బాగా పెరగడానికి, దగ్గర కనుపులు రావాలంటే మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ సంబంధించినప్పుడు మనం బిఫోర్గానే వేసుకొని ఉంటే, ముందస్తు జాగ్రత్తగా 60 రోజుల లోపల మనం మొక్క భూమిలో వేసుకొని ఉండి మన మొక్క ద్వారా మనకి వేరే హౌస్ ద్వారా మొక్కకి అందుతున్నాయి అంటే బ్రాంచెస్ అనేది తొందరగా డివైడ్ అవుతూ ఉంటాయి. బ్రాంచెస్ అనేది తొందరగా మనకి పగులుతూ ఉంటాయి. సో ఆ బ్రాంచెస్ అన్నింటినీ పగలడానికి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగపడుద్ది. సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దాని ఒకదానికి కాకుండా మైక్రోన్యూట్రియన్స్ అందిస్తూ ఉంటుంది. మొక్క ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, చిగురులు అనేవి గ్రీనిష్గా, నీట్గా ఉండడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది. సో ఇదొకటి మనకి భూమిలో కార్బన్ శాతాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఫల్విక్ యాసిడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మైక్రోన్యూట్రియన్స్ యొక్క అప్టేకింగ్ పెంచుద్ది. మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి? మెగ్నీషియం, జింకు, బోరాను, కాల్షియము, ఇవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మొక్కకి అందింపజేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ న్యూట్రిషన్స్ యొక్క అప్టేకింగ్ పెంచుద్ది. ఇప్పుడు నేను చెప్పిన 4 రకాల పోషకాలు కూడా 4 రకాలుగా ఉపయోగపడతా ఉంటాయి మనకి. సో కాబట్టి దీన్ని మనం మొక్క వేసేదానికంటే ముందు నుంచి 60 రోజుల వరకు వాడుకోవడం తప్పే ఉంది. ప్రతి రైతు కూడా ఏ కాడికి మనం తీసుకొచ్చినా, పైన స్ప్రేయింగ్ చేసినా, ఏంటంటే గ్రోత్ ప్రమోటర్, ఒకసారి న్యూట్రియన్స్ కొడుతున్నాం, ఒకసారి గ్రోత్ ప్రమోటర్ కొడుతున్నాం, దేనికి కొడుతున్నాం అనేది ఆలోచించుకోరు. కానీ వీటన్నిటిని కూడా సమపాళ్లలో మీరు వేసిన కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా వీటిని వేసినట్లయితే మీరు వేసిన కాంప్లెక్స్ ఎరువు ఒక బస్తా అయినా కూడా 100% మొక్క తీసుకోవడానికి ఉపయోగపడుద్ది. సో కాబట్టి ప్రతి రైతు కూడా మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ వేసుకున్న రైతులకైతేనేమో మీరు డ్రిప్ ద్వారా అందిస్తూ ఉంటారు. లేదు అని అంటే సాయిల్ మీరు గుంట తోలేసి ఎప్పుడు బోధలు ఎక్కించుకున్న రైతులైతేమో మీరు దీని ద్వారా కాంప్లెక్స్ ఎరువులు కలిపేసి వాటిల్లో ఇచ్చేస్తూ ఉంటారు, కాంప్లెక్స్ ఎరువులు కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ 2 రకాలు కూడా ఎప్పుడైనా కూడా ఈ 4 పోషకాలని మీరు మొక్కకి అందించినట్లయితే 100% మీరు మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మీరు ఎదుర్కోవచ్చు. ఎవరైతే వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వాడే రైతులు ఎవరైతే ఈ సాయిల్ కిట్ని 100% ఈ సాయిల్ కిట్ రూపంలో వాడే రైతులు ఎవరైతే ఉన్నారో 100% మీ తోట 100% బాగుంటుంది. అది మనకు ఖచ్చితంగా నేను చెప్పగలను. సో దీనికి సంబంధించిన ఇంకా సమాచారం అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం.